రైట్. ఓకే, కెన్ వి స్టార్ట్? రైట్, మనం స్టార్ట్ చేస్తున్నాం అయితే సెషన్ని. కానీ స్టార్ట్ చేయొచ్చు కదా అయితే? ఎస్ సార్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ సింపుల్ క్వశ్చన్. హౌ బిజినెసెస్ use it to promote themselves before the internet? How businesses use it to promote themselves before the internet? Through paper ads. It means print media. Print media అనుకోవచ్చా దాన్ని? Yes sir. Paper ads, మ్యాగజైన్స్, నెక్స్ట్ ఇంకా మీకు దాంట్లో న్యూస్ పేపర్స్ కూడా వస్తాయి కదా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ మీడియా ఉండేది మనకి. బ్రాడ్కాస్ట్ మీడియా ఈజ్ ఆల్సో దేర్. ఎస్ సార్. లైక్ టీవీ ద్వారా, రేడియో ద్వారా యాడ్స్ అనేవి ప్రమోట్ చేస్తున్న వాళ్ళం. ఇంకా అవుట్డోర్ అడ్వర్టైజింగ్, అవుట్డోర్ అడ్వర్టైజింగ్ జరిగేది. రైట్. ఏమొచ్చేవి అవుట్డోర్ అడ్వర్టైజింగ్? లైక్ పోస్టర్స్ అంటించేవాళ్ళు, లైక్ బిల్ బోర్డ్స్ అనేవి. డైరెక్ట్ మార్కెటింగ్ కూడా జరిగేది కదా, మౌత్. ఫ్లయర్స్ కానీ, లేదంటే డోర్ టు డోర్ డెలివరీ, డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేవారు సేల్స్ పర్సన్స్ వచ్చి. రైట్. సో ఇవన్నీ కూడా మనం ఎట్ ది ఎరా బిఫోర్ ది ఇంటర్నెట్ మనకి మార్కెటింగ్ ఏ విధంగా జరిగేదంటే ఈ విధంగా జరిగేది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఒక బ్యాక్డ్రా ఉంది. ఏంటంటే హై కాస్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా కాస్ట్తో కూడుకున్నవి. రైట్. అండ్ నెక్స్ట్ మనకి లిమిటెడ్ రీచ్ ఉండేది. రైట్. సో గ్లోబల్ రీచ్ లేదు, ఇక్కడ రీజనల్ రీచ్ ఉంది. అంటే ఇట్ మీన్స్ దట్ లోకల్ ఆర్ రీజనల్ రీచ్ ఈస్ దేర్. లోకల్ ఆర్ రీజనల్ రీచ్. అండ్ మనం ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు, కన్వర్షన్ రేషియో, అంటే మనం ప్రమోట్ చేస్తున్నాం మన బిజినెస్ అంటే దానికి సంబంధించి మన బిజినెస్కి ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ టు అనాలిసిస్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ హియర్ టు డూ దట్. difficult to measure the impact. Right. So ఇవన్నీ కూడా మనకి బ్యాక్ డ్రాస్ అన్నమాట. రైట్. బికాస్ ఆఫ్ దిస్ బ్యాక్ డ్రా. ఓకే. రైట్. సో ఇది మనం ట్రెడిషనల్ మార్కెటింగ్గా చెప్పుకోవచ్చు కదా దీన్ని. దిస్ ఈస్ బిఫోర్ డిజిటల్ మార్కెటింగ్. దేర్ ఈస్ మార్కెటింగ్ ఏ విధంగా జరిగేదంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రెడిషనల్ వేలో జరిగేది. రైట్. ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎందుకు మనకి అంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిజిటల్ మార్కెటింగ్లో గ్లోబల్ రీచ్ అనేది ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ని మనం ఈ బ్యాక్ డ్రాస్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిందే డిజిటల్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ రావడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ మనకి గ్లోబల్ రీచ్ లేదు. రైట్. ఇది ఓన్లీ లోకల్ రీచ్ ఆర్ రీజనల్ లెవెల్లో ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది కాబట్టి గ్లోబల్ రీచ్ అనేది కంపల్సరీగా మనకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అదే నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. వీటితో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ హయ్యర్ కాస్ట్ ఉంది, మనం లోవర్ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. రైట్. కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ రిజల్ట్స్, మన అనాలిసిస్ ఏమైనా పర్ఫామ్ చేయాలనుకుంటే ఎస్ దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ దేర్ టు పర్ఫామ్ సమ్ అనాలిసిస్. సో మనకు నచ్చినట్టుగా మనం కమ్యూనికేషన్స్ కూడా చేయొచ్చు, అంటే కస్టమర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. రైట్. సో ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ డిజిటల్ మార్కెట్. ఓకే. సో రైట్. సో ఈరోజు మనకి ఏదైనా బిజినెస్ని ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది, అసలు మనం డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి టాపిక్స్ నేర్చుకుంటాం, వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ అనేది కూడా నేను ఒకసారి ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడు నేర్చుకోబోయేది, ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది వెబ్సైట్ డిజైనింగ్ అండి. వెబ్సైట్ డిజైనింగ్. అండ్ వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వీ మూవ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్ కాల్డ్ SEO.
ఓకే, ఎస్ఈఓలో మనకి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ అనదర్ వన్ ఈస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎస్ఈఓ మాత్రం. తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఎస్ఎంఎం. ఎస్ఎంఎం మీన్స్ ఎనీ ఐడియా? సోషల్ మీడియా మార్కెటింగ్. ఎస్ఈఓ ఫుల్ ఫామ్ చెప్పగలరా ఎవరైనా? సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఓకే, అండ్ ఫైనలీ we are going to learn web analytics. So analytics is nothing but performing the analysis on our web pages. Okay, so these are the topics which we are going to cover, and this duration వచ్చేసరికి మీకు ఇది 45 days course duration. Okay, course duration is 45 days. అండ్ వన్స్ ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైనా అడ్వాన్స్ నేర్చుకోవాలంటే దెన్ దే కెన్ మూవ్ టు ది అడ్వాన్స్ లెవెల్. అక్కడ మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫ్రమ్ బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఐఎమ్ ప్రొవైడింగ్ ది ట్రైనింగ్ ఫర్ యూ. సో ఓకే, ఎనీ డౌట్స్ అప్ టు హియర్? అర్థమైంది కదా మనకి. మీకు ఈ ఫస్ట్ డే ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్లో బెనిఫిట్స్ అయితే మీకు ఇవైతే నేను ప్రొవైడ్ చేస్తాను, నా నుంచి మీకు ఇవి వస్తాయి. అండ్ అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అంటే బికాజ్ ఆఫ్ ది రీచ్, గ్లోబల్ రీచ్ లేకపోవడం వల్ల. ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది జరిగేది బిఫోర్ ది డిజిటల్ ఎరా. ట్రెడిషనల్గా మనం మార్కెటింగ్ అనేది ఏదైనా బిజినెస్ ప్రమోట్ చేయాలంటే ట్రెడిషనల్లీ దేర్ ఆర్ వేస్ టు డూ ది మార్కెటింగ్. సో దాంట్లో బ్యాక్డ్రా ఉంది. దట్స్ ద రీజన్ వీఆర్ నౌ ఇట్స్ ఎ డిజిటల్ ఎరా, ఇంటర్నెట్ ఎరా ఇట్ ఈస్. సో మనం మల్టిపుల్ వేస్లో మనం మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ మనం కవర్ చేయబోయే సిలబస్ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ పర్టికులర్ ఏవైతే టాపిక్స్ ఇక్కడ రాశానో ఈ పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కింద మీకు చాలా ఉంటాయండి నేర్చుకోవాల్సినవి. జస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ లాగా ఇక్కడ నేను రాశాను. అండ్ ద సిలబస్ ఆఫ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ మన వాట్సాప్ గ్రూప్లో నేను మీకు షేర్ చేస్తాను ఈ 45 days ట్రైనింగ్ సిలబస్. ఎనీ డౌట్స్ అప్ టు హియర్? ఎనీవన్? ఆర్ ఎల్స్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. Let me know. No, sir. Clear kada? Answer. రైట్. సో ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేయాలండి? ఇప్పుడు మనకి వెబ్సైట్ డిజైనింగ్. టు ప్రమోట్ ఎనీ బిజినెస్ ఫస్ట్ ఎవరికైనా కావాల్సింది ఏంటంటే ఒక వెబ్సైట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ది కాన్సెప్ట్ కాల్డ్ వెబ్సైట్ డిజైనింగ్. ఓకే, ఈ వెబ్సైట్ డిజైనింగ్లో మనం ఈరోజు ఏమేమి నేర్చుకోవాలి అనేది ఒకసారి ఇక్కడ ఫస్ట్ మనకి నేను ఇక్కడ ఒకటి రాస్తానండి, www.example.com. www.example.com. www అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? తెలుసా ఎవరికైనా www అంటే? వరల్డ్ వైడ్ వెబ్స్. వరల్డ్ వైడ్ వెబ్. నెక్స్ట్ ఏముందండి? నెక్స్ట్ .example అని చెప్పి ఉంది. ఈ ఎగ్జాంపుల్ అనేది ఏంటి? దిస్ ఈజ్ ది డొమైన్ నేమ్ అండి, డొమైన్ నేమ్ ఆఫ్ ఏ వెబ్సైట్. దిస్ ఈజ్ ది డొమైన్ నేమ్ ఆఫ్ ది వెబ్సైట్. యాక్చువల్గా మీకు వెబ్సైట్స్ బ్యాక్ ఏముంటాయంటే ఐపీ అడ్రసెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఐపీ అడ్రసెస్ విల్ బి దేర్. అంటే మీకు ఈ విధంగా ఉంటుంది 168.1. నేను ఎగ్జాంపుల్ రాస్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో ఈ విధంగా ఐపీ అడ్రసెస్ అనేవి ప్రతి ఒక్క వెబ్సైట్కి కూడా ఉంటాయి. కానీ యాజ్ ఏ హ్యూమన్స్ ఇవి ఎవరికి అర్థమవుతాయి? ఇవి కంప్యూటర్స్కి అర్థమవుతాయి. ఇవి నంబర్స్ అన్నమాట. ఈ నంబర్స్ అనేవి కంప్యూటర్స్ ఈజీగా గుర్తుంచుకోగలరు. బట్ యాజ్ ఏ హ్యూమన్స్ మనం ఈ నంబర్స్ ద్వారా వెబ్సైట్స్ని సర్చ్ చేయలేం. కాబట్టి మన వెబ్సైట్స్కి ఒక యూనిక్ నేమ్స్ అనేవి మనం ఇచ్చుకుంటాం. లైక్ flipkart.com, amazon.com, myntra.com, ఆ విధంగా అనమాట. లైక్ google.com. సో ఎవరైనా సరే మన వెబ్సైట్ని విజిట్ చేయాలి అంటే జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, గూగుల్లోకి వెళ్ళి మన వెబ్సైట్ నేమ్ సర్చ్ చేస్తారు. అప్పుడు మన వెబ్సైట్ని గూగుల్ అనేది చూపిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్
మనకి w.com అని ఉందండి. ఇది ఏంటి .com అనేది ఏంటి? వాట్ ఈస్ .com హియర్? ఎక్స్టెన్షన్ అంటాం దీన్ని, ఎక్స్టెన్షన్ ఆఫ్ ది వెబ్సైట్. ఓకే, కొన్ని ఎవరైనా పేర్లు ఏమైనా చెప్పగలరా ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ది వెబ్సైట్స్? ఏవైనా కొంతమంది కొన్ని. .in sir. .in, .org, .uk, ఇంకా .edu ఉంటుందా? Yes sir, education. ఎడ్యుకేషన్. .org అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. .in అంటే ఏంటి మరి? .in అంటే ఇండియా అని చెప్పి. .uk అంటే యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ ఇంకా ఇంకేం అబ్జర్వ్ చేశారు మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు? ఇంకేం ఎక్స్టెన్షన్స్ చూసుంటారు? సార్ మెసేజెస్ చూడండి సార్. ఎస్ .gov.in. ఎస్, గుడ్, రైట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఎక్స్టెన్షన్స్, రైట్. సో దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్టెన్షన్స్. నెక్స్ట్ మనం మీకు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ హోస్టింగ్. హోస్టింగ్ అంటే ఏంటి? సో ఏమైనా ఐడియా ఉంది ఎవరికైనా హోస్టింగ్ అంటే ఏంటి అనేది? రైట్. హియర్ మనకి ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, మీరు ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, ఈ వెబ్సైట్ మీకు హోస్ట్ అంటే వెబ్సైట్ని అందరూ కూడా చూడాలి అంటే ఆ వెబ్సైట్ ఎక్కడో ఒక దగ్గర హోస్ట్ అవ్వాలి. అంటే ఎక్కడ హోస్ట్ అయితే వెబ్సైట్ అందరూ చూడగలుగుతారంటే ఆన్ టాప్ ఆఫ్ ది సర్వర్ అండి. సర్వర్ లేనిదే మీకు వెబ్సైట్ అనేది హోస్టింగ్ జరగదు. హోస్టింగ్ అంటే యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ హోస్టింగ్. వాట్ ఈస్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ హోస్టింగ్ మీన్స్? లెట్ మీ రైట్ డౌన్ హియర్. రైట్. స్పేస్ ఇన్ ఏ సర్వర్ అండి. స్పేస్ ఇన్ ఏ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ది హోస్ట్. స్పేస్ ఇన్ ఏ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఏ హోస్ట్. సో మీ వెబ్సైట్కి ఒక సర్వర్ మీద ఈ వెబ్సైట్ అనేది హోస్ట్ అవుతుంది. అంటే ఈ సర్వర్లో కొంత స్పేస్ అనేది మీ వెబ్సైట్కి ప్రొవైడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మనం కంప్యూటర్ కనుక తీసుకున్నాం అనుకోండి, 8 GB ర్యామ్ విల్ బి దేర్ అండ్ ఒక 100 GB స్టోరేజ్ ఉంది. అదేవిధంగా CPU కూడా ఉంటుంది. సో ఈ స్టోరేజ్ ఏదైతే ఉందో ఈ సర్వర్ కెపాసిటీని బేస్ చేసుకొని మనకి వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి మీరు వెబ్సైట్లో ఏవైనా ఫొటోస్ ఏమైనా పెడతారు కదా, ఫొటోస్ పెడతారు, వీడియోస్ పెడతారు, టెక్స్ట్ పెడతారు, లైక్ అవన్నీ కూడా పెడతారు కదా. సో అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఆన్ టాప్ ఆఫ్ ది సర్వర్ అనమాట. అంటే ఈ అప్లికేషన్ ఏ సర్వర్ మీద అయితే హోస్ట్ అవుతుందో ఆ సర్వర్లో మీ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. సో దట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. సో ఇది ఇక్కడ మీకు మీ వెబ్సైట్ అంటే ఇప్పుడు హోస్టింగ్ అంటే ఏంటి? హోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ దే స్పేస్ ఇన్ ఏ సర్వర్, సమ్ స్పేస్ ఇన్ ది సర్వర్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ది హోస్ట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఎక్స్టెన్షన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. .com అనుకున్నాం. .com అంటే ఏంటంటే ఎక్స్టెన్షన్స్లో కమర్షియల్ వెబ్సైట్స్ అన్నీ కూడా .comతో స్టార్ట్ అవుతాయి. .org అంటే మీకు నేను ఏం చెప్పాను? ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా, రైట్. నెక్స్ట్ అదేవిధంగా .edu అంటే ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్, రైట్. సో నెక్స్ట్ అదేవిధంగా .gov అంటే తెలుసు కదా మీకు, గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్స్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ది హోస్టింగ్. నెక్స్ట్, సో ఎక్స్టెన్షన్, ఇప్పుడు డొమైన్ అంటే ఏంటో తెలిసింది, హోస్టింగ్ అంటే ఏంటో తెలిసింది, అదేవిధంగా ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటో కూడా ఇప్పుడు మీకు అర్థమైంది, రైట్. సో నెక్స్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ మోర్
క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTTP versus HTTPS? కెన్ ఎనీవన్ టెల్ మీ? HTTPకి HTTPS అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫుల్ ఫామ్స్ కావాలి. ఎవరికైనా ఐడియా ఉందా వీటి గురించి? మన వెబ్సైట్స్కి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్ మీ వెబ్సైట్ డిజైనింగ్ చేయాలి అంటే. సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో వెరీ ఇంపార్టెంట్ దీస్ ఆర్. వెరీ గుడ్. ఇట్స్ ఏ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, రైట్? హోస్టింగ్ ఏ వెబ్సైట్ ఈస్ కాల్డ్ హోస్టింగ్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTP అంటే ఏంటండి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTPS అంటే ఏంటండి? విత్ సెక్యూరిటీ, అంతే. జస్ట్ ఇక్కడ ఎస్ అనేది యాడ్ అయింది కదా, ఎస్ అనేది యాడ్ అయిందంటే HTTPSకి ఇది విత్ సెక్యూరిటీ అని, ఇది వితౌట్ సెక్యూరిటీ. HTTPలో మీకు సెక్యూరిటీ అనేది ఉండదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ HTTP అండ్ HTTPS. ఇంకా మీకు డెప్త్గా చెప్పాలంటే ఇక్కడ మీకు HTTPSలో మీకు ఎన్క్రిప్షన్ ఉంటుందండి, అండ్ HTTPSలో దేర్ ఈస్ నో ఎన్క్రిప్షన్. ఓకే, సో ఇక్కడ మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక మెసేజ్ని మీ ఫ్రెండ్కి సెండ్ చేశారనుకోండి, అది త్రూ HTTP ద్వారా వెళ్ళినట్టయితే ఆ మెసేజ్ అనేది థర్డ్ పర్సన్ ఎవరైనా సరే ఆ మెసేజ్ని డీకోడ్ చేసి చదవగలరు. HTTPS ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యింది ఒకవేళ అంటే ఈవెన్ థర్డ్ పర్సన్ ఆ మెసేజ్ని డీకోడ్ చేసి చదవాలన్నా సరే వాళ్ళు చదవలేరు. బికాస్ వాళ్ళకి ఇలాగ జబరీష్ క్యారెక్టర్స్లో కనిపిస్తాయి అన్నమాట. ఆ మెసేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది వాళ్ళకి. ఓకే, సో ఎన్క్రిప్షన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట, మీకు ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTTP అండ్ HTTPS. ఇప్పుడు చూడండి, నేను కొన్ని ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్తున్నాను. ఓకే, రైట్, ఏదైనా వెబ్సైట్కి వెళ్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్కి వెళ్తున్నాను. ఇది HTTP రిలేటెడ్ వెబ్సైటా HTTPS రిలేటెడ్ వెబ్సైటా అనేది మనకి ఎలా తెలుస్తుంది? హియర్ ఇక్కడ మీకు చూస్తే ఒక లాక్ సింబల్ అనేది కనిపిస్తుందండి. అందరికి కనిపిస్తుంది కదా ఈ ఏరియా. ఇక్కడ చూడండి, మీకు ఒక లాక్ సింబల్ అనేది కనిపిస్తుంది. కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అని ఉందంటే అది HTTPS రిలేటెడ్ వెబ్సైట్ అండి. ఓకే, HTTP యూస్ చేసే వెబ్సైట్ ఏమైనా ఉన్నాయంటే అవంతా సెక్యూర్ కాదు. సో బెటర్ నాట్ టు విజిట్ HTTP రిలేటెడ్ వెబ్సైట్స్. HTTPS రిలేటెడ్ వెబ్సైట్స్నే విజిట్ చేస్తే మీకు బెటర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే, రైట్. సో క్లియర్ అబౌట్ దిస్ పార్ట్ ఆల్సో, HTTP అండ్ HTTP. రైట్. ఎనీ డౌట్స్ అప్ టు నౌ ఎనీవన్ రిలేటెడ్ టు దిస్ 4 టాపిక్స్? నెక్స్ట్ డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అండి. మరి సార్ బాగానే ఉంది, ఇప్పుడు మన వెబ్సైట్ అనేది కావాలి కదా, మన బిజినెస్కి సంబంధించి మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలంటే మనకంటూ వెబ్సైట్స్ కావాలి కదా. మరి ఆ వెబ్సైట్స్ని మనం ఎలాగా పర్చేస్ చేయాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే కొంతమంది ప్రొవైడర్స్ ఉంటారండి మనకి. వాళ్ళ దగ్గర నుంచి మీరు డొమైన్ నేమ్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వెబ్సైట్ అనేది మీరు కనుక పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2 థింగ్స్ అనేవి కావాలి. ఓకే, సో ఏంటి అవి కావాల్సినవి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి కావాలి మీకు? డొమైన్ నేమ్ కావాలి. డొమైన్ నేమ్ ప్లస్ హోస్టింగ్, ఈ 2 ఉంటేనే మీకు ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ అవుతుంది. మరి ఈ 2 కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సో మనకి డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ ఎవరు అంటే ఫస్ట్ మీకు గోడాడీ అని విన్నారా ఎవరైనా? గోడాడీ, నేమ్ చీప్ అని ఉంటుంది. ఆర్ ఎల్స్ గూగుల్ డొమైన్స్లో కూడా మీరు డొమైన్స్ పర్చేస్ చేయొచ్చు, రైట్? గూగుల్ డొమైన్స్. ఆర్ ఎల్స్ బ్లూ హోస్ట్ అని ఉంటుంది, రైట్? బ్లూ హోస్ట్ ఈస్ దేర్, ఇది కూడా డొమైన్ నేమ్ ప్రొవైడర్సే. వీళ్ళందరూ కూడా హోస్టింగర్ అనేది ఉంటుంది.
రైట్. సో హోస్ట్ గేటర్ అని ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రొవైడర్స్. దే ప్రొవైడ్ డొమైన్ నేమ్ యాజ్ వెల్ యాజ్ ది హోస్టింగ్ ఫర్ యూ. ఓకే. సో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను గోడాడీ అనే వెబ్సైట్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి మనం డొమైన్ అనేది పర్చేస్ చేసుకోవాలని చెప్పాను కదా. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ది గోడాడీ. జస్ట్ ఇక్కడ నేను గోడాడీ అని టైప్ చేస్తాను. ఇది ఫస్ట్ వెబ్సైట్ లింక్. సో ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కావాల్సిన డొమైన్ మనం ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు. సో డొమైన్ నేమ్, ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఆ బిజినెస్కి సంబంధించి ఒక వెబ్సైట్ నాకు కావాలి. సో నా నేమ్ ఇస్తున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాను. సో ఈ నేమ్తో ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ నేమ్ ఇస్తాను. లైక్ ఫస్ట్ ఇక్కడ www.banu.com అని చెప్పి ఇస్తున్నాను. సో నా నేమ్ రిలేటెడ్గా నేను నా వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానండి, జస్ట్ క్లిక్ ఆన్ సర్చ్ డొమైన్. సో ఇప్పుడు ఇది నాకు అది అవైలబుల్గా ఉందా లేదా అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఏం రాస్తుంది, డొమైన్ ఆల్రెడీ ఎవరో తీసేసుకున్నారు అట్ దిస్ ప్రైస్. ఓకే. సో నెక్స్ట్ కింద చూడండి, మనకి వీడు ఏం చేస్తున్నాడంటే కొన్ని సజెషన్స్ అనేవి ఇస్తున్నాడు. ఇక్కడ గ్రేట్ ఆల్టర్నేటివ్ ఉంది, ఇంకా banu.info ఉంది. ఈ కాస్ట్కి అయితే మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ అలా కాకపోతే ఇక్కడ ఎక్స్టెన్షన్ చూడండి, .org.in ఉంది, .today ఉంది, .show. ఇలాగ మీకు గోడాడీ వాడు ఏం చేస్తాడంటే కొన్ని రికమెండేషన్స్ అనేవి వీడైతే మీకు ఇస్తాడు. సో వీటిల్లో మీకు ఏదైనా నచ్చితే మీరైతే ఇక్కడ నుంచి కార్ట్లోకి యాడ్ చేసుకోండి. కార్ట్లోకి యాడ్ చేసుకొని అండ్ యూ క్యాన్ పర్చేస్. క్లిక్ ఆన్ వ్యూ కార్ట్. ఇదిగోండి ఇక్కడ మీకు చూడండి 3 yearsకి అంట, అలాంగ్ విత్ డొమైన్ హోస్టింగ్ కూడా మీకు ఇది కలిపి మీకు ఈ ప్రైస్కి ఇస్తున్నాడు వీడు. ఓకే. సో జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ టు కార్ట్. సో ఇప్పుడు మీరు సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేసి మీరైతే పర్చేస్ చేయాలి. కానీ ఇప్పుడు ఒకటి చెప్పండి, మనకి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం రియల్ టైంలో ఏమీ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది చేయట్లేదు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డొమైన్ కొనుక్కొని అప్పుడు ప్రాక్టీస్ చేస్తారా వెబ్సైట్ ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్ళి? దెన్ హౌ డూ యూ డూ ప్రాక్టీస్? వెబ్సైట్ డిజైనింగ్ ప్రాక్టీస్ చేయాలంటే మరి ఏ విధంగా చేస్తారు? ఈ ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పానని చెప్పి డొమైన్ నేమ్ హోస్టింగ్ కొనుక్కొని రేపటి నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారా? ఏ విధంగా స్టార్ట్ చేస్తారు? ఇంకేదైనా వే ఉందా మరి? మరి ఎలా స్టార్ట్ చేస్తారు? యాక్చువల్గా వెబ్సైట్ అనేది మీరు డెవలప్ చేయాలి అంటే యాక్చువల్గా డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు డెవలప్ సమ్ వెబ్ అప్లికేషన్. దే ఆర్ రెస్పాన్సిబుల్. సో డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ, దే విల్ డూ వెబ్సైట్ డెవలప్మెంట్. యాక్చువల్లీ టెక్నికల్ కాన్సెప్ట్స్ అనేవి మీరు నేర్చుకోవాలి కదా, HTML కానీ CSS కానీ, రైట్? సో కొన్ని టెక్నాలజీ CSS, జావా స్క్రిప్ట్ అని, పైథాన్ అని, మరి లేదంటే దాంట్లో జాంగో అని ఉంటుంది. అండ్ బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి, ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి. టెక్నాలజీస్ నేర్చుకుంటే మీకు ఒక డెవలపర్ అవుతారు. అప్పుడు డెవలపర్ అయిన తర్వాత మీరు మీ ఓన్ వెబ్సైట్స్ని బిల్డ్ చేసుకోగలుగుతారు, రైట్? కానీ ఇప్పుడు మనం ఈ టెక్నాలజీస్ మరేం మనకు రావు. మరి మనం ఏ విధంగా మనం వెబ్సైట్స్ మనం బిల్డ్ చేసుకో? ఓకే. సో వర్డ్ ప్రెస్ అని చెప్పి మీకు ఒక టూల్ అనేది ఉంది. ఓకే, ఒక సాఫ్ట్వేర్ అనుకోండి. టూల్ ఇన్ ద సెన్స్ ఇది ఏంటంటే అదొక టూల్. ఈ టూల్ని యూజ్ చేసుకొని మీరైతే మీ వెబ్సైట్స్ని డెవలప్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్. వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్స్. కాకపోతే మనకి ఈ టూల్ని మనం ఫస్ట్ యూజ్ చేసుకోవాలి అంటే మనకి 2 కావాలని చెప్పాను. అవి ఏంటండి? ఒకటి డొమైన్ నేమ్ కావాలి, అదేవిధంగా హోస్టింగ్ కూడా కావాలి. మరి ఈ డొమైన్ నేమ్ హోస్టింగ్ మనకి కావాలి అంటే నేను మీకు ఒక వెబ్సైట్ చెప్తాను, ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ అనేది. దాని పేరు
ఇన్ఫినిటీ ఫ్రీ అండి, ఇన్ఫినిటీ ఫ్రీ. వీడు ఏం చేస్తున్నాడంటే మీకు ఫ్రీగా డొమైన్ అండ్ హోస్టింగ్ని ఇస్తాడు. డొమైన్ అండ్ హోస్టింగ్ ఇస్తున్నాడు, డొమైన్ ఇస్తున్నాడు అంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాడు. అంటే మీకు ఇక్కడ హోస్టింగ్ వచ్చేసరికి చాలా తక్కువ స్పేస్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ వీడు ఏంటంటే ఒక 12 days కానీ 10 days కానీ మీరు ఇన్యాక్టివ్గా ఉంచారనుకోండి, ఆటోమేటిక్గా వాడే డిలీట్ చేసేస్తాడు మీ అకౌంట్ని. యువర్ అకౌంట్ విల్ గెట్ డిలీటెడ్. ఓకే, సో ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ మీరు ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఫ్రీగా డొమైన్ అండ్ హోస్టింగ్ని అయితే మీరు తెచ్చుకోగలరు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, డొమైన్ నేమ్, హోస్టింగ్ కావాలి. సో మనం ఫస్ట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి డొమైన్ అండ్ హోస్టింగ్ని ఏ విధంగా తెచ్చుకోవాలి, అదేవిధంగా మనం వెబ్సైట్ని వన్స్ తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ అది HTTPలో ఉంటుంది. అంటే మనకి ఎన్క్రిప్షన్ అనేది ఉండదు. దాన్ని మనం HTTPSకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ నో ఎన్క్రిప్షన్, ఇక్కడ మీకు ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది. మన వెబ్సైట్ని మనం ఎన్క్రిప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే డొమైన్ అండ్ హోస్టింగ్ పర్చేస్ చేయాలి. వన్స్ అది అయిపోయిన తర్వాత మన HTTPలో ఉన్నదాన్ని HTTPSలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అయితే చేద్దాం. ఇప్పుడు దాకా చెప్పిన టాపిక్స్లో ఎవరికైనా డౌట్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇది ఓన్లీ వీకెండ్స్ బ్యాచ్ అండి. దిస్ బ్యాచ్ ఈజ్ కంప్లీట్లీ వీకెండ్స్. అంటే సాటర్డే అండ్ సండే మాత్రమే మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్. ఓన్లీ వీకెండ్స్. ఓకే, అండ్ ఈచ్ సెషన్ విల్ బి 2 hours. ఓకే, రైట్. Can I move forward or anyone having any doubts? Please respond. No, sir. రైట్. సో ఫస్ట్ మనం ఒక వేరే న్యూ ట్యాబ్ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ. సో ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ టైప్ హియర్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు నాతో పాటు ఎవరైనా, నాకు ఆల్రెడీ అయితే దీంట్లో అకౌంట్ అవన్నీ ఉన్నాయి. సో జస్ట్ విల్ డూ వన్ థింగ్. నాకు మీ అందరిలో ఎవరో ఒక డీటెయిల్స్ ఇవ్వండి. నాకు మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది నాకు, అంటే మీ మెయిల్ ఐడి సరిపోద్ది, మీరు పాస్వర్డ్ అవి మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, సో ఇవేమి మీ జీమెయిల్ ఒరిజినల్ పాస్వర్డ్స్ ఏం కాదండి. జస్ట్ ఏంటంటే అకౌంట్ ఓన్లీ ఇది అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మీరు డిఫరెంట్ పాస్వర్డ్ అనేది ఇస్తారన్నమాట. మీ జీమెయిల్ పాస్వర్డ్స్ అయితే ఏం కాదు. ఓకే, సో ఈ వెబ్సైట్లోకి అయితే మనం వెళ్తున్నాను ఇప్పుడు నేను. అండ్ ఇక్కడ మీకు చూడండి రిజిస్టర్ అని చెప్పి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ దిస్ రిజిస్టర్ బటన్. ఓకే, నాకైతే అకౌంట్ ఆల్రెడీ ఉంది. సో లెట్ మీ డూ వన్ థింగ్. నేనైతే సైన్ అవుట్ అవుతున్నాను. సో అండ్ ఇక్కడ మీకు సైన్ అప్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. మీకు ఇలా రాదు, ఆల్రెడీ మీకు అకౌంట్ లేకపోతే మీరు క్రియేట్ చేసుకో. సో మీలో ఎవరైనా సరే, నేను ఇప్పుడు మీలో ఎవరికైనా ఒకరికి నేనైతే అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాను. లేదంటే మీకు ఇప్పుడు నాతో పాటు చేస్తున్నారా ఎవరైనా? ఇప్పుడు చేసేస్తారా అందరూ కూడా అకౌంట్ క్రియేషన్ అనేది? సో మీ మెయిల్స్ ద్వారా ఎవరికైనా అకౌంట్ క్రియేట్ చేయమంటే నేను చేస్తాను. లేదు సార్ పీడిఎఫ్ త్రూ ఎక్స్ప్లెయిన్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చూపించగలను అనమాట. లేదు సార్ పీడిఎఫ్ ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయండి అంటే నా దగ్గర ఆల్రెడీ దీనికి సంబంధించి పీడిఎఫ్ ఉంది. ఐ కెన్ షో యూ ద స్టెప్స్ అండ్ హౌ టు క్రియేట్ ది అకౌంట్. బట్ ఏంటంటే ఇప్పుడు వీడియో మీకు రిఫరెన్స్గా ఉంటుంది అని చెప్పి జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. లేటర్ ఆన్ మీరు మీ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అండ్ ఇక్కడ మీ జీమెయిల్ పాస్వర్డ్స్ ఏమి ఎంటర్ చేయని అవసరం లేదండి. యూ కెన్ ఎంటర్ టెంపరీ పాస్వర్డ్ అనమాట.
అండ్ నేను ఎందుకు నా మెయిల్ ద్వారా వెళ్ళట్లేదు అంటే బికాజ్ నేను నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ చెప్పడం వల్ల లాట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని మెయిల్స్ నాకున్న మెయిల్స్ అన్నింటినీ కూడా నేను వాడేశాను. ఐ డోంట్ హ్యావ్ మెయిల్ అగైన్. ఇప్పుడు మళ్ళీ చేయాలి అంటే ఇంకో కొత్త మెయిల్ క్రియేట్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. దట్స్ వాట్. ఇఫ్ యూ మీరు ఎవరైనా మీ మెయిల్ ఐడి ఇస్తే నేను వాళ్ళకి అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాను ఇప్పుడు ఈ టైంలో. అండ్ పద్మ గారు సార్ మీ మెయిల్ ఐడి చెప్పేసేయండి, లేకపోతే మీకు మీకు నేను క్రియేట్ చేసేస్తాను. అది కూడా సార్ పెట్టేసాను సార్, మీకు ఆల్రెడీ దీంట్లోనే మెసేజ్ పెట్టేసాను. పెట్టేశారా? ఓకే, దిస్ ఈజ్ ద మెయిల్ ఐఎమ్ టేకింగ్. సో ఇప్పుడు నేను ఇది నోట్ ప్యాడ్లో రిఫరెన్స్గా పెట్టుకుందాం. నేను మీకు క్రియేట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఓకే ఫస్ట్ ఇక్కడ ఏముందండి, మనకి మెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయమంటున్నాడు. సో ఇక్కడ నేను మీ మెయిల్ ఐడి ఇచ్చాను అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతున్నాడు అండి. బై డిఫాల్ట్ ఇప్పుడు నేను టెంపరీగా ఒక పాస్వర్డ్ అనేది నేను మీకు సెట్ చేస్తున్నాను. లేటర్ ఆన్ మీరు అది చేంజ్ చేసుకోండి. క్యాపిటల్ P @1234 ఎక్స్క్లేటరీ మార్క్ అనేది ఇస్తున్నాను. ఇది టెంపరీగా ఒక పాస్వర్డ్ అనేది పెడుతున్నాను. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ పాస్వర్డ్ అండ్ సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ ది టర్మ్స్ ఆఫ్ ది సర్వీస్. జస్ట్ క్లిక్ ఆన్ సైన్ అప్. సో ఇప్పుడు మీకు ఒక లింక్ వస్తుంది పద్మ గారు, అది నాకు వాట్సాప్లో ఒకసారి ఫార్వర్డ్ చేయరా? మీకు మెయిల్కి వస్తుంది, ఈ మెయిల్కి ఒక లింక్ అనేది వస్తుంది అనమాట. అది నాకు ఒకసారి వాట్సాప్లో ఫార్వర్డ్ చేయండి. ఓకే సార్. సో అందరూ కూడా ఈ స్టెప్ చేసేసేయండి నాతో పాటు. మిగతా వాళ్ళు పద్మ గారు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓన్గా వెబ్సైట్స్ అండ్ హోస్టింగ్ అనేది తీసుకోవాలి కాబట్టి నేను చెప్తున్న స్టెప్స్ ఫాలో అయిపోండి. సార్ సెండ్ చేశాను సార్. ఓకే రైట్. గ్రూప్లో పెట్టారా మేడం? లేదు సార్, మీ దానికి పంపించాను సార్. ఓకే, ఇప్పుడు మీకు మీ మెయిల్కి ఇలా లింక్ ఒకటి వస్తుందండి. జస్ట్ ఈ లింక్ని మీరు కాపీ చేసుకొని ఆ పక్కన వేరే ట్యాబ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేయండి. ఇది ఎస్, ఈ విధంగా మీకు లాగిన్ అవ్వమని అడుగుతుంది కదా. సో నేను మళ్ళీ ఇక్కడ నేను సేమ్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. అందరికీ ఇలాగే వచ్చిందండి. ఆ లింక్ క్లిక్ చేస్తే ఫర్బిడెన్ ఇన్వాలిడ్. పద్మ గారు మీకు అక్కడ లింక్ వచ్చింది కదా ఒకటి, సార్ ఆ లింక్ని ఒకసారి మీరు క్లిక్ చేయండి. or else I will do one thing. లింక్ని క్లిక్ చేశారా? క్లిక్ చేశారా? నాకు ఒకసారి చెప్పండి. సురేష్ గారు మీరు చేసేసారా? అండ్ వాట్ అబౌట్ అదర్ టూ? ఉదయ్ ఓపెన్ అయింది సార్. ఓపెన్ అయిందా? అక్కడ ఏం చూపిస్తుంది మీకు? ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ చూపిస్తుంది సార్. సేమ్ ఇప్పుడు మీకు స్క్రీన్ ఎలా చూపించిందో అలానే చూపించింది సార్, లాగిన్ అవ్వమని. అక్కడ బటన్ ఏమైనా ఉందా అది కాకుండా?
ఆహా! ఏం లేదు సార్. ఇన్ఫినిటీ ఫ్రీ వచ్చింది. ఆ! లాగిన్ టు యువర్ అకౌంట్ అని చెప్పి వచ్చింది. ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే. లాగిన్ అయిపోయి ఒకసారి మీరు మీ మెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఇచ్చి చూడండి ఒకసారి. వెరిఫికేషన్ లింక్ ఒకటి వస్తుంది. అది క్లిక్ చేయండి సరే. 123 కదా సార్? పద్మా 123 కదా సార్ అక్కడ ఈమెయిల్ మీకు పాస్వర్డ్. ఆ వెరిఫై ఈమెయిల్ అడ్రెస్ అని చెప్పి ఒక బాక్స్ వస్తుంది చూడండి. మీ వచ్చింది మెయిల్‌కి. సార్. అది వెరిఫై చేశాను సార్. అది క్లిక్ చేశారు కదా! చేస్తాను సార్. అయితే మీకు ఓపెన్ అయిపోతుంది. అది ఇక్కడ అవ్వట్లేదేంటి? ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఎంటర్ చేశాను సార్. కీప్ మీ లాగ్డ్ ఇన్ పెట్టనా? పెట్టండి. సురేష్ గారు వెరిఫై ఈమెయిల్ అడ్రెస్ చేసినా సరే ఈ లాగిన్ ఇంటూ యువర్ అకౌంట్ అదే వస్తుంది సార్. ఒక్క నిమిషం. నేను మీకు ఒకటి అందరికీ అలా వస్తుందా? సార్ కొత్త మెయిల్ ఐడి తీసుకోమంటున్నాను సార్. ఉదయ్ నువ్వు ఆల్రెడీ ఇంత ముందు నీకు అకౌంట్ ఉంది కదా! అవును సార్, అవును. కొత్త మెయిల్ ఐడి అవును సార్, అవునా. అందుకనే వేరొక మెయిల్‌తో వెళ్ళాలి నువ్వు. ఆ మెయిల్ పనిచేయదు. అవును సార్, అవును. అదే నీ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని పెట్టాలి సార్ ఒకసారి. సో, అందరూ కూడా ఒకసారి ఇక్కడ చూడండి. మీకు ఫస్ట్ హౌ టు గెట్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఉంది కదా! ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఈ వెబ్‌సైట్‌కి నావిగేట్ అయ్యి మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయాలి. మీ మెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఇప్పుడు మనం చేసినట్టు. వన్స్ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే చూడండి, మీ ఈమెయిల్ ఐడీకి ఇలా ఒక మెయిల్ వస్తుందన్నమాట. వెరిఫై చేయమని చెప్పి. ఓకే. సో, ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. వెరిఫై మెయిల్ ఐడీ ఉంది కదా! ఇక్కడ మీరు క్లిక్ చేయాలి ఈ బటన్ మీద అందరూ కూడా. చేస్తే ఆటోమేటిక్‌గా వేరొక పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది అది. పద్మ గారు మీకు అలా రాలేదా? సార్ వెరిఫై ఈమెయిల్ అడ్రెస్ మీద క్లిక్ చేస్తే నాకు ఆ ఇన్ఫినిటీ ఫ్రీ అది ఓపెన్ అయ్యింది సార్. అదే ఇప్పుడు మీకు ఓపెన్ అయింది కదా! ఓపెన్ అయిన అది తర్వాత ఓపెన్ నెక్స్ట్ మీకు ఈ అయింది. విధంగా కనిపిస్తుంది. అలా రాలేదు సార్. ఇలా రాలేదా? అలా రాలేదు. ఇది మెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది లాగిన్ అవ్వడానికి. ఒకసారి మీ మెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. మీరు ఇక్కడ నేను ఇస్తాను, షేర్ చేస్తాను. ఓకే. 1, 2, 3, 4 ఆ డీటెయిల్స్ ఇచ్చి చూడండి ఒకసారి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
సురేష్ గారు మీకు ఏమవుతుంది? మీది చేస్తున్నారా? నాకు కంప్లీట్ చేస్తాను సార్, నాకు వచ్చింది, అకౌంట్ లో ఉన్నాను, లాగిన్ అయిపోయాను. ఇలా వచ్చిందా సార్ మీకు క్రియేట్ అకౌంట్ అని? క్రియేట్ అకౌంట్ వచ్చింది. ఓకే మేడం, మీకు పద్మ గారు రాలేదు సార్ నాకు అది. అయితే ఒక పని చేయండి, మీ ఇళ్ళకి నేను లాగిన్ అలాగా. సురేష్ గారు మీరు దీని మీద కదా క్లిక్ చేశారు, వెరిఫై ఈమెయిల్ అడ్రస్ మీద కదా క్లిక్ చేశారు? వెరిఫై ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేయగానే నెక్స్ట్ అదే వచ్చింది. ఓకే, ఒక డూ వన్ థింగ్ పద్మ గారు, మీరు ఏం చేస్తారంటే నేను మళ్ళీ Sir. నేను రీసెండ్ చేస్తున్నాను చూడండి మీ మెయిల్కి. ఒక్క నిమిషం. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేస్తేనే నాకు ఇన్ఫినిటీ ఫ్రీది ఓపెన్ అయింది సార్. లాగిన్ టు యువర్ అకౌంట్ అని చెప్పి వచ్చింది. ఒకసారి నేను రీసెండ్ చేస్తున్నాను చూడండి లింక్ని. ఇప్పుడు మీకు ఓకే ఇక్కడ నేను స్క్రీన్ షాట్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ రీసెంట్ ఇది వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి దీన్ని క్లిక్ చేయండి, లింక్ని క్లిక్ చేయొద్దు, జస్ట్ దీన్ని క్లిక్ దాన్ని చేయండి. క్లిక్ చేశాను సార్. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే నాకు లాగిన్ అవ్వడానికి స్క్రీన్ ఓపెన్ అయింది సార్. మేబీ మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి, ఆ మెయిల్ వేరే మెయిల్ వస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ మీకు రీసెండ్ చేశాను మళ్ళీ. ఓకే సార్. సో వెరిఫై ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే లాగిన్ టు యువర్ అకౌంట్ అని చెప్పి వస్తున్నది సార్, ఇన్ఫినిటీ ఫ్రీది. ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇచ్చారా అవి? ఇస్తే ఏమొస్తుంది? దిస్ క్రెడెన్షియల్స్ డు నాట్ మ్యాచ్ అవర్ రికార్డ్స్ అని వస్తుంది సార్. ఓకే, ఒక పని చేయండి, ఇప్పుడు ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి ఓపెన్ చేయండి. అంటే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళండి ఫస్ట్. www.infinityfree అనే వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఓకే సార్. మీ సైడ్ నుంచి మీరు చేయండి, నేను చెప్తాను ఏం చేయాలో. అక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి, అగ్రీ మీద క్లిక్ చేసి జస్ట్ అక్కడ లాగిన్ అవ్వండి, అది సైన్ అప్ అవ్వండి. సైన్ ఇన్ కాదు, సైన్ అప్. ఓకే సార్.
సేమ్ పాస్వర్డ్ యూస్ చేయొద్దు, మీరు డిఫరెంట్ పాస్వర్డ్ ఇచ్చేసుకో. ఓకే ఓకే సార్. దిస్ ఈమెయిల్ హ్యాస్ ఆల్రెడీ బీన్ టేకెన్ అని వస్తుంది సార్. వేరే మెయిల్ ఏమైనా ఉందా మీకు? వేరే మెయిల్ ఐడి ఇస్తాను సార్. ఉదయ్, సార్ చెప్పండి సార్. అదే నువ్వు కూడా వీలైతే వేరొక మెయిల్తో చేసుకో. మెయిల్ అయితే క్లియర్ చేసుకుంటున్నాను సార్ కొద్దిగా. క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఈ ప్రాసెస్ చెయ్యు. ఈ పీడిఎఫ్ మీ గ్రూప్లో షేర్ చేస్తాను నేను. ఓకే సార్, ఓకే సార్. చేస్తానంటే ఇప్పుడు చేసేసుకో ఈ టైంలోనే అందరితో పాటు ప్రాక్టీస్ చేయడానికి నీకు కూడా ఈజీగా ఉంటుంది. సార్ సార్ సమ్ ఎర్రర్ లాగా వచ్చింది సార్. అంటే 403 అని చెప్పి దిస్ యాక్షన్ ఈజ్ అన్ఆథరైజ్డ్ అని వచ్చింది. వేరే బ్రౌజర్ నుంచి చేయండి మేడం. ఆ బ్రౌజర్ తీసేసి మీరు క్రోమ్లో చేస్తున్నారా? గూగుల్లోనే సార్ చేస్తున్నాను. మోజిల్లా ఫైర్ ఫాక్స్లోకి వెళ్ళి ట్రై చేయండి, సేమ్ ప్రాసెస్. ఓకే సార్. మీ స్క్రీన్ షేర్ చేయగలరా లేకపోతే నాకు ఒకసారి? ఓకే సార్. సారీ, నేను ఇక్కడ నా స్క్రీన్ షేర్ ఆపుతాను. నేను నా స్క్రీన్ ఆపాను, మీ స్క్రీన్ ఒకసారి షేర్ చేయండి సో దట్ నేను మిమ్మల్ని గైడ్ చేయగలను. ఓకే సార్. ఓకే,
అది ఆల్రెడీ తీసేసుకున్నారు అని. అంటే ఇందాక దానికి ట్రై చేసాం కదా సార్, అందుకని తీసుకోవట్లేదు. అయితే ఆ క్రోమ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు అది క్రోమ్ బ్రౌజర్ వేరే మెయిల్ ఐడి వేరే మెయిల్ ఐడి. వాటన్నిటికీ మీకు యాక్సెస్ ఉంది కదా? ఉన్నది సార్. జనరల్గా ఇది చాలా రేర్గా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మీ మెయిల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మెయిల్ ఓపెన్ చేయండి. ఈ మెయిల్ ఐడి ఆ మెయిల్ ఐడి ఇక్కడే ఓపెన్ చేయండి, మొబైల్లో కాదు. ఆ పక్క ట్యాబ్ ఉంది కదా, ఆ పక్క ట్యాబ్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి. అక్కడ న్యూ ట్యాబ్ ఉంది కదా, అదే సార్. పైన గూగుల్ అని చెప్పి టైప్ చేయండి. ఎంటర్ కొట్టేసండి, గూగుల్ అని టైప్ చేయండి. సైన్ ఇన్. మెయిల్ పాస్వర్డ్ ఏంటో దిగుతాను. సార్ ఇంకోటి మెయిల్ ఐడి క్రియేట్ చేసినా అవ్వట్లేదు సార్. కొత్త మెయిల్తో అవ్వట్లేదు నీకు? కొత్త మెయిల్ కూడా నేను అసలు లాగిన్ ఎప్పుడు క్రియేట్ చేశాను, ఆ మెయిల్ ఐడి క్రియేట్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. ఎర్రర్ 505 అని వస్తుంది సార్. 502 బ్యాడ్ గేట్వే ఎర్రర్ కోడ్ 502 వచ్చింది సార్. వేరే బ్రౌజర్ నుంచి ఒకసారి ట్రై చేయాలి. ఓకే సార్. ఓకే. పార్వే ఒకసారి నాన్నగారు ఫోన్ చేస్తారు. కన్ఫర్మేషన్ నాతో వస్తుంది.
ఒక్క నిమిషం. ఉదయం అయిపోయిందని ఇది. సార్ సేమ్ మరి ఎర్రబాటే వస్తుంది సార్. హలో, అదే వస్తుంది ఎర్ర. ఎర్ర వస్తుంది సార్. మేడం ఇది ఓపెన్ అయ్యింది మెయిల్. ఆ మెయిల్లోకి వెళ్ళండి. ఇప్పుడు లాగిన్ అయ్యింది ఆల్రెడీ. అదే జీమెయిల్ ఉంది కదా. మీ స్టోరేజ్ ఫుల్ అంట. చూడండి మెసేజ్ వచ్చిందా? వచ్చిందా? ఓకే, అది క్లిక్ చేయండి. ఓకే, చూసారా ఇప్పుడు మీకు అది వచ్చింది ఆప్షన్. అక్కడ మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేయండి. నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, నేను చెప్తాను ఏం చేయాలో. స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్. అక్కడ మీకు కొంచెం పైకి, అక్కడ చూడండి, మీకు ఇంకొంచెం పైకి వెళ్ళండి. ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొంచెం పైకి. ఎస్, అక్కడ మీకు చూడండి $0 అని కనిపిస్తుంది కదా. రిమైనింగ్ అన్ని కూడా మీరు డబ్బులు పెడితే అది ఇస్తాడనమాట వాడు. సో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కావాలి కాబట్టి క్రియేట్ నౌ మీద సెలెక్ట్ చేయండి. $0 ఉంది కదా అక్కడ, దాన్ని సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు మీ వెబ్సైట్కి ఒక డొమైన్ మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి ఒకసారి, చిన్నది స్లైడ్గా. అక్కడ మీరు మీ డొమైన్ నేమ్ ఏం కావాలనుకుంటున్నారో ఆ డొమైన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అందరూ కూడా ఈ స్టెప్లోనే ఉన్నారు కదా. సురేష్ గారు మీరు కూడానా? అవును సార్, నేను ఫాలో అవుతున్నా. ఆ డాట్స్ అవేమి ఇవ్వద్దండి, జస్ట్ మీ డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే సార్. చెక్ అవైలబిలిటీ కాదు, కామ్ కాదు, మీ నేమ్, డొమైన్ నేమ్ అంటే మీరు మీ వెబ్సైట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు అక్కడ డొమైన్ ఎక్స్టెన్షన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కింద చూడండి, మీకు అక్కడ నంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఎక్స్టెన్షన్స్ మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీరు కామే కావాలనుకుంటే కామ్ అనేది బై డిఫాల్ట్ ఇస్తున్నాడు వాడు. మీరు అది ఓకేనా మీకు? ఓకే సార్. ఏదో ఒక దాని మీద సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ చెక్ అవైలబిలిటీ.
ఓకే, స్క్రోల్ డౌన్ చేయండి ఇప్పుడు. ఇంకో ఒకసారి నాకు అది ఎస్, అక్కడ పాస్వర్డ్ ఉంది కదండి, యూజర్ నేమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో బట్ అకౌంట్ పాస్వర్డ్ ఉంది కదా, అది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని కానీ పెట్టుకోండి, అది మనకి వెరీ ఇంపార్టెంట్. ఇది షో అది క్లిక్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీ అకౌంట్ డీటెయిల్స్, అది ఇన్ఫినిటీకి సంబంధించి. ఇన్ఫినిటీ ఫ్రీ అనే అకౌంట్లోకి మళ్ళీ మీరు లాగిన్ అయ్యి మీరు ఏమైనా జరిగితే మళ్ళీ మీరు ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఈ అకౌంట్ పాస్వర్డ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకే సార్. లేదంటే ఎక్కడైనా మీరు సేవ్ చేసుకోండి. తీసుకున్నాను సార్. నెక్స్ట్ ఈమెయిల్ కన్సెంట్ అని చెప్పి ఆప్షన్ ఉంది చూడండి, సార్ ప్లీజ్ సెలెక్ట్ అని చెప్పి దాన్ని క్లిక్ చేయండి. ఐ అప్రూవ్. కిందకి రండి ఇప్పుడు. ఐ అప్రూవ్, ఐ డోంట్ అప్రూవ్ కాదు. క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్, అది కాదు. పైకి వెళ్ళండి ఒకసారి, ఇక్కడ వెయిట్ చేయండి. స్క్రోల్ డౌన్ చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంట్రోల్ ప్యానల్ మీద క్లిక్ చేయాలి మీరు. అక్కడ గ్రీన్ కలర్ అనేది హైలైట్ అవుతుంది కదా, లైట్ గ్రీన్, దాని మీద క్లిక్ చేయండి. సార్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ వేరే మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చా సార్? మీరు చేసుకోవచ్చు, ఓకే సేమ్ ప్రాసెస్. కిందకి రండి, ఐ అప్రూవ్. వెయిట్ చేయండి, ఇక్కడ పేజ్ లోడ్ అవుద్ది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కావాలని చెప్పాను కదా, మనం ఇప్పుడు అకౌంట్ లెవెల్లో మనం రిజిస్టర్ అయిపోయాం. ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో స్క్రోల్ డౌన్ చేయండి, ఇక్కడ సాఫ్ట్ క్యాలస్ యాప్ అని చెప్పి ఉంటుంది మనకి, స్క్రోల్ డౌన్ చేయండి ఇంకొంచెం. ఆపండి, అక్కడ సాఫ్ట్వేర్స్లో మీకు చూడండి సాఫ్ట్ క్యాలస్ యాప్ ఇన్స్టాలర్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. అక్కడ మీకు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్. ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్కి మనం ఒక అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. కిందకి వెళ్ళండి, అక్కడ చూడండి అడ్మిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అవుతుంది రైట్ సైడ్. ఆ యూజర్ నేమ్ బై డిఫాల్ట్ అలా వదిలేసేయండి. అడ్మిన్ కావాలంటే అడ్మిన్, మీకు నచ్చిన యూజర్ నేమ్ కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు. అదే ఉంచుకుంటారా మార్చుకుంటారా మీ ఇష్టం. ప్రెసెంట్ అయితే ఉంచుతున్నాను. ఓకే, అయితే పాస్వర్డ్ పెట్టుకోండి. ఈ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన వెబ్సైట్ని మేనేజ్ చేసుకోవాలంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అస్మాట్గా అడుగుతూ ఉంటుంది. సో దీస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి, మీ వెబ్సైట్ మేనేజ్ చేయలేరు లేకపోతే. ఓకే సార్.
అయిపోయిందా? అయిపోయింది సార్, పాస్వర్డ్ ఇచ్చాను సార్. స్క్రోల్ డౌన్ చేయండి. సో అవి గుర్తుంచుకోండి, నెక్స్ట్ టైం మీరు లాగిన్ అవ్వాలంటే ఈ 2 కూడా కంపల్సరీ మనకు కావాలి. స్క్రోల్ డౌన్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే మీకు చూడండి అక్కడ ఇన్స్టాల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇప్పుడు వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఓకే సార్. అంటే వర్డ్ ప్రెస్ ఎప్పుడు ఓపెన్ చేయాలన్నా అడ్మిన్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి సార్, అదే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అదిగోండి మీకు అక్కడ చూపిస్తుంది చూడండి, కంగ్రాచులేషన్స్ ద సాఫ్ట్వేర్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. అండ్ ఇప్పుడు అక్కడ వర్డ్ ప్రెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ ఎట్ అని చెప్పి కింద ఒక యూఆర్ఎల్ అనేది ఉంది చూడండి, http:// అది మీ వెబ్సైట్ అన్నమాట. ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ అది. ఆ కింద ఇంకొక యూఆర్ఎల్ ఉంది. వెబ్సైట్ని మనం ప్రోగ్రామర్స్ కాదు, మనం ఏం క్రియేట్ చేయలేదు వెబ్సైట్. సో వర్డ్ ప్రెస్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే రెడీమేడ్గా వర్డ్ ప్రెస్ ఏం చేస్తుందంటే రెడీమేడ్గా టెంప్లెట్స్ అనేవి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. దాన్ని మనం జస్ట్ కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో వెబ్సైట్ని మేనేజ్ చేయాలి అంటే కింద ఉన్న యూఆర్ఎల్లోకి వెళ్ళాలి. అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ ఉంది కదా, దానిలోకి వెళ్ళాలి. సో ఈ 2 కూడా మీరు ఎక్కడైనా సరే సేవ్ చేసుకోండి, అవి వెరీ ఇంపార్టెంట్. అవి 2 కూడా ఓకే సార్. కాపీ చేసుకొని ఎక్కడ దగ్గర పెట్టుకోండి, స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. వన్స్ కంప్లీట్ అయిపోయిందో చెప్పండి నాకు, స్క్రీన్ షాట్ తీసుకున్నాక. అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు ఆ యూఆర్ఎల్ నెక్స్ట్ వేరొక ట్యాబ్లో ఓపెన్ చేయండి. ఫస్ట్ యూఆర్ఎల్ ఫస్ట్ దా సార్, http://padma అని చెప్పి అది ఉంది కదా, జస్ట్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అది అక్కడ యూఆర్ఎల్ మీద రైట్ క్లిక్ చేయండి సరిపోతుంది. రైట్ క్లిక్ చేయండి, అక్కడ కాపీ లింక్ అని ఉంది కదా. ఓకే, ఇది మీ వెబ్సైట్ అండి. ఈ విధంగా కనిపిస్తుంది అందరికీ కూడా. వెరీ ఫస్ట్ టైం మై బ్లాగ్ అంటే వర్డ్ ప్రెస్ ఏం చేస్తుందంటే, అసలు మనం ఇప్పుడు దాకా వెబ్సైట్ ఏం క్రియేట్ చేయలేదు కదా. సో బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ ఏం చేస్తుందంటే ఖాళీగా చూపించకుండా బై డిఫాల్ట్ ఏదో ఒక వెబ్సైట్ చూపించాలి కాబట్టి, పేజ్ చూపించాలి కాబట్టి వాడు ఈ విధంగా చూపిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం అడ్మిన్ ప్యానల్లోకి లాగిన్ అవ్వాలి. హౌ టు లాగిన్ ఇన్ టు ది అడ్మిన్ ప్యానల్ అంటే, ఇప్పుడు మీకు అక్కడ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ మీద ఒకసారి సెలెక్ట్ చేయండి, పైకి వెళ్ళి ఇక్కడ సార్ అక్కడ సెలెక్ట్ చేయండి జస్ట్. ఇప్పుడు చివరికి వచ్చేసేయండి కీబోర్డ్లో, ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ చివరికి వచ్చేసేయండి. అండ్ క్వశ్చన్ మార్క్ వరకు రిమూవ్ చేయండి. ఇప్పుడు మన వెబ్సైట్ని మేనేజ్ చేసుకోవాలంటే మీరు అక్కడ టైప్ చేయాల్సింది WP-admin admin. ఓకే, నౌ ప్రెస్ ఎంటర్. ఇప్పుడు మీకు అడ్మిన్కి సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. నౌ ఎంటర్ ది యూజర్ నేమ్ ఫర్ ది వర్డ్ ప్రెస్ అండ్ గివ్ ది పాస్వర్డ్. అడ్మిన్ సార్. అది కాదు, అక్కడే మీరు కింద వేరొక దగ్గర అంతే, జస్ట్ లాగిన్. ఎస్, దట్స్ ఇట్. ఇది మీ వర్డ్ ప్రెస్ని మీరు ఇక్కడి నుంచి మేనేజ్ చేస్తారు. ఫ్రమ్ హియర్ ఓన్లీ యూ డూ ఎవ్రీథింగ్. మీ వెబ్సైట్లో ఏం చేంజెస్ చేయాలన్నా ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఇక్కడ మీరు ఏవైతే కస్టమైజ్ అంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్ చేయొచ్చు, కస్టమైజ్ వాట్ ఎవర్, మీ వెబ్సైట్ అంతా కూడా ఇక్కడ మేనేజ్మెంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మై బ్లాగ్ అని చెప్పి ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేయండి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి అందరూ కూడా, మీరు 2 ట్యాబ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఒకటి మీ వెబ్సైట్ని మీరు మేనేజ్ చేయడానికి, ఇంకోటి
మీరు చేసిన చేంజెస్ని మీరు వేరొక ట్యాబ్లో వెళ్ళి చూడడానికి. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ పక్క ట్యాబ్ ఓపెన్ చేయండి. మై బ్లాగ్స్. ఇది మీ వెబ్సైట్. ఓకే, ప్రెసెంట్ ఇలా ఉంది, కానీ ఇప్పుడు మనం బ్యూటిఫుల్ వెబ్సైట్స్గా మనం అప్కమింగ్ సెషన్స్లో క్రియేట్ చేసుకోవడం ఎలాగనేది నేను చెప్తాను. సో ఓకే సార్. అది గైస్ ఈరోజు క్లాస్. సో అందరూ కూడా ఐ హోప్ యూ హ్యావ్ డన్ అప్ టు దిస్ పార్ట్. సో చెప్పాను కదా, ఎవ్రీడే ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ ప్రాక్టికల్ సెషన్స్ అనేవి ఉంటాయి. అండ్ దీని రిలవెంట్ నోట్స్ అనేది ఎవరికైనా డౌట్స్ ఉంటే నేనైతే షేర్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన క్లాస్లో, దే కెన్ ఆస్క్ మీ. అండ్ మీ పద్మ గారు ఇవన్నీ కూడా మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే, సో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చెప్పాను కదా మీకు. నాకు కొన్ని నాది అవలేదు కదా సార్, మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి సార్ నేను. ఒకసారి నువ్వు ట్రై చేయి. ఇప్పుడు పద్మ గారికి అయ్యింది, చూసావు కదా ఉదయ్. సో ప్రాబ్లం ఏదో వస్తుంటే సమ్వాట్ వేరొక బ్రౌజర్ నుంచి చేయడం, లేదంటే ఇంటర్నెట్ ఒకసారి చెక్ చేయు, లేదంటే వేరొక డిఫరెంట్ నెట్వర్క్ నుంచి ట్రై చేయి క్రియేట్ చేయడానికి, సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సార్ ఓకే సార్. చిన్న డౌట్స్. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ యూజ్ చేసిన మెయిల్ ఐడీస్ వేరే దాంట్లో అవుతాయా? అవ్వవు. నో, ఒకసారి ఒకసారి యూజ్ చేస్తారంటే అవి మీకు ఇంకా మళ్ళీ రీయూజ్ కావాలి. అంటే అవి మళ్ళీ మీరు యూజ్ చేసుకోవాలి అంటే ఆటోమేటిక్గా ఇన్ఫినిటీ ఫ్రీ వాడు ఏం చేస్తాడంటే కొన్ని డేస్ ఆఫ్ ఇన్యాక్టివిటీగా ఉన్నప్పుడు ఆ మెయిల్స్ని వాడే డిలీట్ చేసేస్తాడు అనమాట ఆటోమేటిక్గా. అప్పుడు కావాలంటే మరి మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చు, కానీ అది ఎప్పుడు చేస్తాడు అనేది మనకు తెలియదు. అది 1 month అవ్వచ్చు, అలా అవ్వచ్చు అనమాట. ఓకే సార్. సో కెన్ ఐ ఎండ్ ది సెషన్? ఎనీ డౌట్స్ ఎనీవన్? ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఫర్ యూ ఆల్? ఎస్ సార్. Thank you for attending session, and next class will be on next week, Saturday and Sunday. Thank you. Bye.